మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈ రోజు మనతో పాటు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిట్టిపుట్ల మధుసూదన శర్మ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడదాం. సో పర్టికులర్గా ఈ రోజు మనం మోకాళ్ళ నొప్పి గురించి మాట్లాడదాం. సో దీనికి వంటింటి చిట్కాలు ఏమున్నాయి, ఆ చిట్కాలను ఎలా ఉపయోగించాలో కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను సార్. మోకాళ్ళ నొప్పులు అనేవి సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం నార్మల్గా. బట్ ఈ మధ్యకాలంలో కొంతమంది డిఫరెంట్గా చూస్తున్నాం సార్. ఏంటంటే మోకాళ్ళకి వెనక భాగంలో గడ్డ రూపంలో కనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు మోకాళ్ళు ముడుచుకోవాలన్నా చాచాలన్నా సాఫీగా అవ్వట్లేదు. ఇంకొంతమంది ఏంటంటే దాన్ని ఇంజెక్షన్ చేయించడం, ఆ స్కిన్ని కట్ చేయించడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో అసలు ఈ మోకాలు వెనక భాగంలో గడ్డ రూపంలో ఎందుకు వస్తుందంటారు? మోకాళ్ళ అరుగుదలలో ఒక భాగం అమ్మా. సర్వసాధారణంగా ఒక వయస్సు వచ్చిన తర్వాత జీవధర్మాల్లో భాగంగా, దేహధర్మాల్లో భాగంగా మోకాళ్ళ భాగంలో కూడా గుజ్జు తగ్గిపోయి దాన్ని ఏదైతే మనం అరిగినాయని చెప్తామో ఆ లక్షణాలు వస్తుంటాయి. కానీ కాలానుగుణంగా మరి వివిధ రకాల కారణాలు ఇచ్చి చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఇదొకటి. మోకాళ్ళ భాగంలో గుజ్జు అరిగిపోయినప్పుడు ప్రథమ దశలో, ముఖ్యంగా వయస్సు వచ్చినటువంటి వాళ్ళలో, అంటే 40-50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో అరుగుదల ప్రథమ స్టేజ్లో ఉన్నప్పుడు కొంతమందిలో ఆ మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి గుజ్జు గ్రావిటేషనల్ ఎఫెక్ట్ చేత ఆ గుజ్జు భాగము లిక్విఫై అయిపోయేసేసి మోకాలు వెనక భాగంలో వచ్చేస్తుందమ్మా. అది బెలూన్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో అలాగంటే ఇంకా మెత్తగా ఉంటుంది. కొన్నాళ్ళ పాటు పాపం అది చాలా రోజులు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది కొన్నాళ్ళ పాటు ఉండే తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనికోసం అని చెప్పేసి ఇంతకుముందే మీరు చెప్పినట్లు మరి ఇంజెక్షన్ చేయించుకోవడం కానీ, దాని ఏదో స్కిన్ కట్ చేయించుకోవడం కానీ రకరకాల ప్రయోగాలు చేస్తుంటారమ్మా. మరి వైద్యుల సలహాను అనుసరించుకొని వైద్యులు చెప్పినట్లు ఫాలో కావాలని వాళ్ళు మాత్రం అలాంటి చేయడం మంచిది కదమ్మా. కాబట్టి అంటే మోకాళ్ళ నొప్పులు ఒక భాగం. అసలు మోకాళ్ళ నొప్పుల సమస్య వచ్చినప్పుడు ఆ భాగంలో ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతుంటుందమ్మా. ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరిగేటప్పుడు ఆ ప్రక్రియలో భాగంగా మోకాళ్ళ భాగంలో కొన్ని రకాలైనటువంటి ఫ్రీ రాడికల్స్ అనేటువంటి మోకాలు భాగానికి హాని కలుగజేసేటువంటి పదార్థాలు తయారవుతాయి. సో ఉదాహరణకి టిఎన్ఎఫ్ ఆల్ఫా, సైటోకైనిన్స్, ఇంటర్ల్యూకిన్స్, ప్రోస్టాగ్లాండిన్స్, ఈ పదార్థాలు తయారైనప్పుడే మోకాళ్ళ భాగంలో వాపు, పోటు, సలుపు, నొప్పి, అసౌకర్యము ఇవన్నీ కూడా కలుగుతుంటాయి అనమాట. దీనికి తోడు కొంతమందికి ఏంటంటే ఇంతకుముందే మీరు అన్నట్లు వెనుక భాగంలో బెలూన్ లాగా వచ్చేస్తుంది. సర్వసాధారణంగా ఇలాగ వచ్చినప్పుడు కూడా ఒక్క కాలుకే జనరల్గా పరిమితం అవుతుందమ్మా. చాలా చాలా అరుదుగా 2 కాళ్ళకు వస్తుంది, కానీ ఒక కాలు మాత్రం వస్తుంది. అలాంటి వచ్చినప్పుడు కూర్చోవడం కష్టంగా ఉంటుంది, నించోవడం కష్టంగా ఉంటుంది, కాలు ముడిపోవడం, చాపడం కష్టంగా ఉంటుంది. ఇలా చాలా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా. సో ఇవన్నీ కూడా మోకాళ్ళ నొప్పులలో, ముఖ్యంగా మోకాళ్ళ అరుగుదల జరిగేటప్పుడు ప్రథమ దశలో ఎక్కువ శాతం మందిలో వస్తుంటుందమ్మా. సో నార్మల్గా మీరు అన్ని అనారోగ్య సమస్యలకి వంటింటికి చిట్కాలు చెప్తూ ఉంటారు. బట్ దీనికి కూడా ఏమైనా ఉందా సార్? మన వంటింట్లో చిట్కాలు ఏమైనా చెప్తారా? ఉన్నాయమ్మా, చెప్తాను చూడండి. దీనికి మంచి రెమెడీ చెప్తాను చూడమ్మా. సో బెలూన్ లాగా వచ్చినప్పటికీ రాకపోయినప్పటికీ, చిన్న వయసులో మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పటికీ, పెద్ద వయసులో మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పటికీ, ఈ మధ్య కాలంలో మోకాళ్ళ నొప్పులు మొదలైనప్పటికీ, దీర్ఘకాలం నుంచి ఇబ్బంది పెట్టేటువంటి నొప్పులు అయినప్పటికీ గన్ షాట్ రెమెడీ ఒకటి చెప్తాను చూడండి. సో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మెడిసిన్ ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఉండమా, ఎక్కువ రోజులు వాడినప్పటికీ మనకు బాడీకి మేలే జరుగుతుంటుంది. సో ఆ ఫార్ములా ఎలా తయారు చేసుకోవాలంటమ్మా, కరక్కాయల చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోవాలి. కరక్కాయల చూర్ణము 50 గ్రాములు. కరక్కాయల చూర్ణం అంటే కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణాన్ని మాత్రమే వాడుకోవాలమ్మా. మనం విచారించినట్టయితే మనకు మార్కెట్లో కూడా దొరుకుతాయి. సో కరక్కాయ పెచ్చులు దొరుకుతాయి, చూర్ణం కూడా దొరుకుతుంది. ఒకవేళ మనకు అటువంటి చూర్ణం దొరకనట్లయితే పెచ్చులు మనం 2 రోజులు ఎండించేసేసి కూడా మనం కాస్త వేయించేసి చూర్ణంలాగా తయారు చేసుకుంటే రిజల్ట్ చాలా బాగుంటాయేమో. సో కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం 50 గ్రాములు తీసుకోవాలి. అట్లే శొంఠి చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోవాలి. మూడవది మాత్రం వావిలాకు పొడి అని చెప్పేసి దొరుకుతుందమ్మా. వావిలాకు, ఈ వావిలాకు అసలుకు విలేజ్ ప్రాంతాల్లో పల్లెల్లో ప్రొనౌన్సియేషన్ క్లారిటీగా లేకపోవడం చేత వాయిలాకు అంటారమ్మా. అది వాయిలాకు. వాయి అంటే వాతం. సో ఈ మోకాళ్ళ నొప్పులు కూడా ఒక రకమైన వాత వ్యాధి.
సో వాతాన్ని తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు ఈ యొక్క వాయులాకులు నిక్షిప్తీకరించడం చేత మరి పూర్వకాలం నుంచి కూడా విరివిగా విస్తారంగా మరి ఆ పూర్వకాలం నుంచి కూడా వాయులాకు నొప్పులకు వాడుతుంటారు మంచి. దీని మీద జరిగినటువంటి పరిశోధనలతో కూడా నొప్పిని తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలంటూ మరి ఆధునికులు శాస్త్రజ్ఞులు చేసినటువంటి పరిశోధనలో కూడా నిరూపణైంది. ఈ వాయులాకు పొడి, వాయులాక్ అనేటువంటి చెప్పబడేటువంటి ఈ వాయులాకు పొడి, దీన్నే సంస్కృతంలో నిర్గుండి అంటారమ్మా. నిర్గుండి అంటే వాయులాకు, పల్లెటూరు భాషలో చెప్పాలంటే వాయులాకు. ప్రతి చోట ఇంచుమించు ఒక చెట్టు పెరుగుతుంటుందమ్మా, చెట్టులాగా పెరుగుతుంటుంది బయలు ప్రాంతాల్లో వాయుల చెట్లు. సంవత్సరం అంతా కూడా మనకు దొరుకుతుందమ్మా ఆకులు. ఈ వాయులాకు పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఇది ఒక 50 గ్రాములు తీసుకోవాలి. ఈ 3 పదార్థాలు కలపడం వల్ల 150 గ్రామ్స్ ఔషధం తయారైపోతుంది. సో కరక్కాయ పెచ్చల యొక్క చూర్ణము, శొంఠి చూర్ణము, అదేవిధంగా వావిలాకు చూర్ణం, ఈ 150 గ్రాముల ఔషధాన్ని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు 1.5 నుంచి 2 గ్రాములు, అంటే ½ టీ స్పూన్ కంటే కూడా తక్కువ వాడుకోవాలమ్మా. చాలా పొటెన్షియల్ పవర్ఫుల్ మెడిసిన్ ఇది. సో మ్యాక్సిమం ½ టీ స్పూను, దట్ ఈస్ ద మ్యాక్సిమం. కాబట్టి 1.5 నుంచి 2 గ్రాముల వరకు తీసుకుంటే సరిపోతుందమ్మా. ఆ యొక్క పౌడర్ని తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా కాస్త తేనె కలిపి తీసుకోవచ్చు. తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒక 50 ml లేదా 100 ml గోరువెచ్చని పాలలో కలిపి తీసుకోవచ్చు. లేదంటే ఒక 50 ml వాటర్లో కలిపి కూడా తీసుకోవచ్చు అమ్మా. ఎలాగ తీసుకున్నా దీని ఫలితాలు మాత్రం అనూహ్యంగా ఉంటాయి. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. ఓకే. సో అంటే కేవలం మనం లోపలికి తీసుకుంటాం కదా సార్, దానివల్ల ఎక్కువ రిజల్ట్ ఉంటుందా, లేదంటే మోకాలు నొప్పి లాంటి వాటికి ఏంటంటే పైన రాస్తూ ఉంటారు ఈ చూర్ణాలు కానీ అవన్నీ కూడా, సో దేనివల్ల ఎక్కువ ఎఫెక్టివ్ ఉంటుంది సార్? సో పైన పూసేటువంటి మందుల వల్ల ఇమ్మీడియట్ రిజల్ట్ ఉంటుందమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళ నొప్పి విపరీతంగా ఉంది, వెంటనే తగ్గాలి. సో రిలీఫ్, కంఫర్టబిలిటీ రావాలి. ఎవరు అయినా కోరుకుండేది అదే కదమ్మా. ఫస్ట్ కంఫర్టబిలిటీ, దెన్ దాని నుంచి బయటపడడం. ముందు ఆ ఈజీనెస్ రావాలి. సో పైన పూసేటువంటి మందుల వల్ల కంఫర్టబిలిటీ జనరల్గా వస్తుంది. సో దైనందిన జీవితంలో వాళ్ళు చేసేటువంటి పనులకు అంతరాయం లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఆయిల్స్ వాడుకోండి, పౌడర్స్ వాడుకోండి, లేకపోతే ఈ వ్యాజలిన్ ఇలాంటివి ఏమన్నా వాడుకోండి. ఏది వాడుకున్నప్పటికీ కంఫర్టబిలిటీ వచ్చేదానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఔషధ ప్రభావము చర్మం పీల్చుకోవడం చేత ఆ వ్యాధి మరింత తీవ్ర రూపంలో వెంటనే పెరగకుండా ఉండేందుకు కూడా పైపూత మందులుగా వాడుకోవడం వల్ల ఉపయోగం ఉంటుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రకాలైన నూనెలు, ఆవాల నూనెలో కర్పూరం పొడి కలిపేసి వాడుతుంటారు. ఆవాల నూనె వేడి చేసేసి కాస్త కర్పూరం పొడి కలిపేసి వాడుతుంటారు నొప్పులకి. అదేవిధంగా నువ్వుల నూనెలు కూడా వేడి చేసేసి కాస్త కర్పూరం పొడి ఇలాంటివి కలిపేసి, తర్వాత వెల్లుల్లి ఇలాంటివి కలిపి కూడా వాడుతుంటారు అమ్మా. సో ఇవి వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా చర్మం ద్వారా ఆ యొక్క కీళ్ళ భాగంలోకి పోయేసేసి కీళ్ళు డ్యామేజ్ కాకుండా, ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా ఉండేందుకు, దీర్ఘకాలం పాటు కీళ్ళు ఆరోగ్యంగా ఉండేందుకు పరోక్షంగా కూడా ఇవి ఉపయోగపడతాయమ్మా. కాబట్టి పైపూత మందుగా టెంపరీగా పనిచేస్తుంది. ఇంటర్నల్ వాడుకోవడం వల్ల ఉన్నటువంటి జబ్బు తగ్గడమే కాకుండా భవిష్యత్తులో ఆ యొక్క జబ్బు వల్ల ఇతర కాంప్లికేషన్స్ రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధాలు సదా ఉపయోగపడతాయమ్మా. సో దీనికి తోడు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటిది మరి మామూలు మన ఇంట్లో తయారు చేసుకునేటువంటి ఫార్ములా. జనరల్గా ఎక్కువ శాతం మందిలో కేవలం ఈ చెప్పినటువంటి ఔషధంతోనే చాలా వరకు రిలీఫ్ ఇస్తుందమ్మా. సమస్య మరీ తీవ్రంగా ఉండి దీర్ఘకాలం పాటు ఉండి మరీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్నట్లయితే ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటూ కూడా, అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫార్ములా వాడుకుంటూ కొన్నాళ్ల పాటు మరి ఆయుర్వేద ఔషధాలు కూడా వాడుకోవాల్సి వస్తుంది. ఆ ఆయుర్వేద ఔషధాలు ఏంటంటే కామన్గా అందరూ వాడుకోదగ్గ ఔషధాన్ని చెప్తాను చూడమ్మా. మహాయోగరాజ గుగ్గులు మనకు ఈ ఆయుర్వేద మందులు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతాయమ్మా. మహాయోగరాజ గుగ్గులు అవి టాబ్లెట్స్ రూపంలో దొరుకుతాయి. మధ్యాహ్నం ఒక టాబ్లెట్, రాత్రి ఒక టాబ్లెట్ మింగేసేసి దానికి అనుపానంగా ఒక లిక్విడ్ కూడా తాగాలి. అది మహారాస్నాది క్వాథ. మహారాస్నాది క్వాథ అది లిక్విడ్ ఫామ్లో దొరుకుతుంది. టాబ్లెట్ మింగేసి 2 స్పూన్లు లిక్విడ్, 2 స్పూన్లు వాటర్ కలిపేసి తీసుకోవాలి. సో కొన్నాళ్ల పాటు ఈ 2 వాడేసేసి కాస్త కంఫర్టబిలిటీ వచ్చిన తర్వాత మరి కేవలము మరి నేను చెప్పినటువంటి ఈ యొక్క హోమ్ రెమెడీ ఒకటి, అంటే ఇప్పుడు నేను ఫార్ములా తయారు చేసుకుని వాడుకోమని చెప్పాను కదమ్మా, అది వాడుకున్నా సరిపోతుందమ్మా. సో ఈ విధంగా వాడుకోవడం వల్ల ఇంచుమించు 100లో 90%, 95% మందికి పైగా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు లేకుండా కేవలం ఈ మందుల ద్వారానే ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు. ఓకే. సో వంటింటి చిట్కానే ఒక అద్భుతం అనుకుంటే దానికి తోడు మీరు ఆయుర్వేదం కూడా ఒకటి చెప్పారు. సో రెండింటిని కలిపి యూజ్ చేసుకోవడం వల్ల మంచి రిలీఫ్నెస్ ఉంటుంది అనమాట. సో మనం పైన పూసుకునే ఈ ఆయింట్మెంట్ కావచ్చు, లేదంటే ఔషధాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్స్టెంట్గా రిలీఫ్నెస్ ఇస్తాయి. సో మనం బాడీలోకి తీసుకునేవి అంటే పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తాయి. నైస్ సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.
And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.